వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మీద ముందుకు తీసుకురావడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు ఎక్కడనో టెలివిజన్లో ఉన్నా కానీ ఒకటే ఒక సినిమాతోటి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా అన్న టార్గెట్ పెట్టుకొని వస్తారు చూడండి డైరెక్టర్స్. ఆ టార్గెట్లో వచ్చిన వ్యక్తి ఆయన ఎవరో కాదు, మన యాట సత్యనారాయణ. అందరికీ పేరు తక్కువ తెలుసు, రజాకార్ సినిమా అంటే ఎక్కువ తెలుసు. ఆ సినిమా గురించి ఇప్పుడు రీసెంట్గా నేషనల్ అవార్డుకి నామినేట్ అయింది. దాని గురించి మాట్లాడడానికి ఆయన మీ ముందు తీసుకురావడం జరిగింది. సార్ నమస్కారం. సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మొత్తం మీద కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా అనే ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, ఒకటే సినిమాతోటి నామినేట్ జరిగింది. విన్ అయ్యే అవకాశం ఉందంటారా? చూడాలి, అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చింది ఐదు సినిమాలు కదా నా 5 సినిమాలు. అంటే ఒకటి ఏంటంటే అక్కడి వరకు వెళ్ళడమే గ్రేట్ అది. అంటే ఒకసారి చిరంజీవి గారు ఒక మీటింగ్లో అన్నారు, గుర్తుందో లేదో, ఏదో ఒక ఛానల్ ఫంక్షన్లో, గోవా ఫిలిం ఫెస్టివల్స్ జరిగితే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కనీసం ఎవరి పేరు కూడా వినిపించదు అక్కడ. నాకు బాధ అనిపించింది అన్నారు. ఆ తర్వాత సరే మన సినిమాలన్నీ ఇప్పుడు నేషనల్ రేంజ్లో ఆడుతుండడం వల్ల మళ్ళీ అక్కడ ఐడెంటిటీ వచ్చింది, అప్పుడైతే లేకుండే అని అన్నారు కదా. నాకు అది మైండ్లో ఉండే, అరే మన సినిమానే ఉంటుంది అక్కడ, మన సినిమా తీస్తే అక్కడ ఉంటుందా అనేది ఉండేది. తక్కువ అది లక్కీలో ఫస్ట్ సినిమాకే అక్కడికి వెళ్ళడం గోవా ఫెస్టివల్లో. ఇంకోటి గోవా ఫెస్టివల్లో 22nd స్టార్ట్ అయింది, 27th ఈవినింగ్ 7 o'clock అంటే లాస్ట్ సెరమనీ అప్పుడు మన సినిమా స్క్రీనింగ్ ఉంది అక్కడ. ఓకే. దాంతోపాటు డెబ్యూ డైరెక్టర్గా నామినేషన్ ఉంది కాబట్టి, నామినేట్ అయ్యాం కాబట్టి చూడాలి. అప్లై చేసుకున్నారా లేకుంటే వాళ్ళే? అప్లై చేయాలి మనం అవార్డ్స్కి, మనం అప్లై చేయాల్సిందే. అప్లై చేయడం వరకే మన బాధ్యత అంతే. తర్వాత ఏమీ ఉండదు. అక్కడ ఎవరు ఉంటారో కూడా తెలియదు. అంతా నేషనల్ గవర్నమెంట్ తర్వాత మిగతా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళు సౌత్ నుంచి కానీ నార్త్ నుంచి కానీ ఉంటారు. నేషనల్ అవార్డులో ఎన్నో సంవత్సరం మీద నామినేట్? ఇది 50వ అనుకుంటా. 50వ 55th ఏమన్నా 55వ ఇవి 50 దాంట్లో మీరు నామినేట్ అయింది. నామినేట్ అయ్యింది. కానీ మీరు ఈ రజాకార్ని ఈ స్టోరీని ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది సార్ మీకు అసలు? అంటే ఇప్పుడు సినిమా మామూలుగా ఒక సినిమా తీయడం కామన్. నాకు నిజంగా చెప్పండి, నాకు ఇంత లేట్ అవ్వడానికి రీజన్ కూడా నా టేస్ట్ ప్రకారం సినిమా వస్తే చేద్దాం. ఏదో ఒక చిన్న సినిమా వచ్చింది, ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, ఒక 2 కోట్లు పెడతా అన్నాడు, దాని దగ్గరికి ఒక కథ చేద్దాం, సినిమా చేద్దాం అనే ఆలోచన నాకు రాదు. నేను ఫీల్ అయితే చేస్తా, లేకపోతే చేయను, టచ్ చేయను. నేను ఫీల్ అవ్వాలి, తప్పు ఒప్పు, చిన్నది పెద్దని కాదు, డబ్బు అక్కడ ముఖ్యం కాదు. సో అట్లా ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు చూస్తే డిఫరెంట్ సబ్జెక్ట్స్, మామూలు ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు బాలకృష్ణ గారిది వస్తుంది, అవును, అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఎప్పుడో డాకూరాణి అని మన చిన్నప్పుడు సినిమా వచ్చింది, మీ అందరికి గుర్తుందో లేదా? విన్నాను సార్ పేరు. డాకూరాణి అని సిల్క్ స్మిత్ వచ్చింది. డాకూరాణి. సో అప్పుడు కొన్ని కేఎస్ఆర్ దాస్ గారు వాళ్ళందరూ ఉన్న టైంలో కౌబాయ్ సినిమాలు, అలాంటి డిఫరెంట్ సినిమాలు వచ్చేది. మధ్యలో అంతా ఒక రొటీన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు డిఫరెంట్గా ఆలోచించాలి కాన్సెప్ట్ల మీద ఆలోచన వచ్చినప్పుడు, మార్కెట్లో అది నడుస్తున్నప్పుడు మనకు కూడా అదే ఆలోచన ఉంటుంది కదా ఆటోమేటిక్గా. నాకు ముందు నుంచి కూడా అట్నే ఆలోచనలు ఉంటాయి, ఏదైనా కొత్తగానే టచ్ చేయాలి, ఏదో ఒకటి ఉండాలని. అందులో నుంచి ఇది మనకు తెలిసిన హిస్టరీ, స్క్రీన్ మీద ఎక్కడ లేదు, ఎవరు చెప్పడానికి ధైర్యం చేయలేదు, పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసరు రాలేదు కాబట్టి చేయలేదు. నాకు ఆ అవకాశం వచ్చింది ప్రొడ్యూసర్ ద్వారా. దీన్ని ఆపేయమని ఎన్నిసార్లు ఫోన్లు వచ్చినాయి మీకు? ఎంతమంది బెదిరింపు కాల్స్ వచ్చినాయి మీకు? ఆపమని రాలేదు, కానీ నువ్వు అది అనుకుంటున్నావా, ఇది అనుకుంటున్నావా, తోపు అనుకుంటున్నావా, ఎంతమంది లేరు ఇక్కడ అని అన్నీ బెదిరింపు కాల్స్ అయితే వచ్చినాయి. బూతులతో సార్, ఫోన్ లిఫ్ట్ చేస్తే బూత్తో స్టార్ట్. అంతేనా? బూతు అని. అప్రాక్సిమేట్ ఎవరు చేస్తున్నారు సార్ ఎక్కువ మీకు కాల్స్? తెలీదు, అన్నోన్ నెంబర్స్ వచ్చినాయి. ఒక్కోసారి ఏదో మన ఇండియా నెంబర్ కానీ నెంబర్స్ నుంచి వస్తాయి. కొన్ని అశ్లీలమైన ఫొటోస్ కూడా వచ్చినాయి వాట్సాప్లో. అది మా ప్రొడ్యూసర్ గారికి కూడా వచ్చినాయి. కొంచెం మీరేం చేస్తారా అన్నట్టుగా. బట్ నేనేమంటానంటే, ఇది సినిమా, ఇది ఒక హిస్టరీలో కల్పితం లేదు. సినిమాలాగా చూడాలి. ఇవన్నీ చూడకుండా ఏంటంటే ముందే ఇవన్నీ అంటే కొందరు అసత్య ఆరోపణలు చేయడం, వాళ్ళకు వాళ్ళు ఊహించేసుకోవడం, దీనివల్ల వచ్చాయి. సినిమా రిలీజ్ అనేది ఏం రాలా. సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఏది లేదు, అన్ని పక్క వెళ్ళిపోయినాయి. ఇది ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఆ పార్టీ అని, ఈ పార్టీ అని, అలా అని, ఇలా అని సినిమా చూశారు. మేధావులు కానీ, మామూలు జనం కానీ, ఆ హిస్టరీ తెలిసిన వాళ్ళు కానీ ఇక్కడ తప్పు ఉంది కాబట్టి ఇది ఉందని ఎవరు, నిజంగా తప్పు ఉంటే నన్ను దుమ్మెత్తి పోసేవాళ్ళు ఈరోజు. ఎవరేం మాట్లాడాలి ముందు. సో మనం ఏంటంటే అలా వస్తున్న వాటిని మంచి అయినా చెడు అయినా
విని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను అదే చేశాను. కానీ కొంతమంది తోటి నేను విన్నది ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. జస్ట్ ఇప్పుడు సాకలైలమ్మ క్యారెక్టర్ కానీ ఇంకొక మన అనసూయ గారి క్యారెక్టర్ కానీ ఎక్కువ ఎస్టాబ్లిష్ అవ్వకుండా జస్ట్ వాళ్ళది ఉంది హిస్టరీ, కాకపోతే జస్ట్ వాళ్ళని చూపించినట్టు కట్ చేయడం జరిగింది అని చెప్పేసి. అంటే ఈ నిజాం వ్యతిరేక పోరాటం అనేది, రజాకార్ వ్యవస్థ అనేది చాలా పెద్దది. చాలా పెద్దది. ఒక ఊరికి దళాలు ఉండేవి, జనాలు ఉండేవాళ్ళు, దళ నాయకులు ఉండేవాళ్ళు, ఫైటర్స్ ఉండేవాళ్ళు. సో ఏ క్యారెక్టర్ గురించి అయినా చాకలి ఐలమ్మ గారు కానీ, భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ, రాజారెడ్డి కానీ ఎవరి గురించి చెప్పినా కూడా ఒక సినిమా సరిపోదు. ఒక సిరీస్ చెప్పాలి, 4-5 సీజన్లు చెప్పాలి. అప్పుడు మనం అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నిజానికి అందులోనే బైరాన్పల్లి ఉంది. బైరాన్పల్లి ఎంతసేపు మనం ఒక రాజిరెడ్డిని చెప్పాం. అవును. కానీ మకుటం భూమయ్య, మకుటం రామయ్య, ఇంకా చాలామంది పెద్ద క్యారెక్టర్లు ఉన్నాయి అన్న అందులో. వాళ్ళని మామూలుగా పేరు పెట్టి వదిలేసాము. అప్పుడు ఆయన గురించి తెలిసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో భూమయ్య గారు నూరుగా నిలబెట్టి చూపించారు, మకుటం భూమయ్య క్యారెక్టర్ అంత పెద్దది కదా, మకుటం రామయ్య అంత పెద్దది కదా, విశ్వనాథం పంతులు అంత పెద్ద క్యారెక్టర్ అనుకుంటారు. సో మనం ఏం చేయలేదు. ఎందుకంటే సినిమా నిడివిని బట్టి మనకు రన్ రావడానికి ఎంత అవకాశం ఉందో అది మాత్రమే చేసుకుంటూ వెళ్ళాము. అందుకనే చాకలి ఐలమ్మ గారి క్యారెక్టర్ కానీ అది ఎంతవరకు కావాలో మనం అంతవరకు వచ్చింది. చాకలి అలా అనుకుంటే భీమిరెడ్డి గారి క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్. ఒక ప్రభాస్ గారు లాంటి వాళ్ళని, బన్నీ లాంటి వాళ్ళని పెట్టి కూడా భీమిరెడ్డి గారి లైఫ్ హిస్టరీ తీయవచ్చు సినిమా భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఓకే. ఒక గుట్ట మీద, ఒక గుట్ట మీద అతను ఉన్నాడని తెలిసి చుట్టూ 100 మంది గన్స్తో అటాక్ చేస్తే ఒక్కడు 10 గన్స్ని భుజం మీద వేసుకొని 10 గన్స్ని ఆపరేట్ చేస్తూ ఒకటి తప్పించుకున్నాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఈ ఒక్క సీన్ చాలండి సినిమాకి. ఆ కొండ మీద నుంచి ఈ ఒక్క సీన్ అట్లా చేయాలని. కానీ భీమిరెడ్డి గారు అక్కడేంటి చాకలి ఐలమ్మని సేవ్ చేయడానికి వచ్చాడు, అంతవరకే నాకు కావాలి అక్కడ. అలా చేశాను అంతే. దానివల్ల కొంచెం ఆ క్యారెక్టర్ని ఇష్టపడే వాళ్ళకి ఇంకొంచెం ఉంటే బాగుండే అనిపిస్తుంది. కానీ దీన్ని పార్ట్ 2కు ఎందుకు వెళ్ళలేదు మీరు? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక క్యారెక్టర్ని 2 క్యారెక్టర్ని సెటిల్డ్గా తీసుకొని చేసేటప్పుడు పార్ట్ 2, 3 చేయొచ్చు. ఇక్కడ మనం ఏంటంటే ఒక వ్యవస్థలో జరిగిన ఒక సమస్యని, ఒక నరమేధాన్ని చూపించాం. పార్ట్ 2 చేసినా ఇట్నే ఉంటాయి, క్యారెక్టర్లు మారుతాయి, వాళ్ళు చేసే అరాచకాలే ఉంటాయి, వీళ్ళు బాధపడాలే ఉంటాయి, ఏమన్నా ఒక్కడు మళ్ళీ ఎదురు తిరగడాలే ఉంటాయి, ఇవే ఉంటాయి. మనుషులు మారుతారు, అరాచకం చేసే విధానం మారుతుంది, విధ్వంసం చేసే విధానం మారుతుంది. బట్ ఒకే రకంగా అనిపిస్తుంటుంది కథ. ఒక క్యారెక్టర్ని ఇప్పుడు త్రిబుల్ లాగా ఒక 2 క్యారెక్టర్ని తీసుకుని వెళ్ళినప్పుడు చాలా వెళ్ళిపోవచ్చు. అట్లా చేయలేదు కాబట్టి మనం పార్ట్ 2 ఆలోచన లేకుండా. సరే, ఇప్పుడు దాన్ని తీసుకున్నట్టయితే కొన్ని ఇక్కడి వరకే మనం చూపించవచ్చు, ఇక్కడి వరకే కట్ చేపించచ్చు, ఇంకొద్దిగా దాన్ని ఎలాబొరేట్ చేయొచ్చు అనుకున్న సందర్భాల్లో కూడా మీరు కట్ చేసినారు అని చెప్పేసి మన ఇండస్ట్రీలో ఉన్న వాదన కొంతమంది వినిపిస్తుంది. లేదు, అక్కడ ఏం జరిగిందంటే ఎలాబొరేట్ చేయడం కాదు. మనకు మామూలుగా ఒకటే, మన సినిమా నిడివేంత 2 hours 40 minutes అంతే. నేను దాన్ని 2 hours 25 minutes కుదించుకుంటూ వచ్చాను. అవును. అంటే ఉన్నదానే నేను కుదించుకుంటూ వచ్చాను. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్తే నరమేధం అది బాగా అనిపిస్తుంది, వైలెన్స్ ఎక్కువ ఉన్నా కూడా. బట్ ఉన్నది అదే, జరిగింది అదే. కాబట్టి ఇంకా నేను కావాలని వీళ్ళది జరపొచ్చు అనే పరిస్థితి లేదు. అయితే లింకులు మిస్ అయినాయి అనేవాళ్ళు ఉంటారు. అది తప్పులేదు. అది అక్కడ 2 ఉన్నాయి, అక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి అంటే ఇది నేను ఎక్కడ చెప్పలేదు ఇంతవరకు, చెప్పండి, ఇది ఒక ప్రొఫెషనల్ సీక్రెట్. చెప్పండి. నేను చేసిన స్క్రీన్ ప్లే అది కాదు. ఓకే. నేను చేసిన స్క్రీన్ ప్లే అది కాదు. నేను ఒక స్క్రీన్ ప్లే చేశా. అది జస్ట్ లైక్ ఒక క్యారెక్టరు, ఒక మంచి సాయి పల్లవి కానీ, అనుష్క కానీ, సమంత కానీ, ఆవిడ ఇక్కడ జరిగిన ఈ పోరాటం మీద థీసిస్ చేసి దాన్ని ప్రజెంట్ చేస్తుంటే ఎలా ఉంటుంది ఓకే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేశాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే షూటింగ్ చేశాం. ఒక 40-50% అయిన తర్వాత ఒక పెద్ద వ్యక్తి వచ్చి రష్ చూసిన తర్వాత అసలు అదెందుకు, ఇదే బాగుంది కదా అనేది మా ప్రొడ్యూసర్ గారి మైండ్లో వేశారు. అది కొంచెం ఆయనకు, అది చెప్పిన వ్యక్తి పెద్ద వ్యక్తి కాబట్టి, అతని పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి అది రిసీవ్ చేసుకున్నాడు ఆయన. బట్ నేను ఫైట్ చేశా కానీ
నేను ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ గారికి మన సినిమా గురించి చాలా తక్కువ తెలుసు, చెప్పిన వ్యక్తి పెద్ద వ్యక్తి సినిమా పర్సన్. ఓకే. సో కాబట్టి ఆటోమేటిక్గా అతను వినే అవకాశం. వినే అట్లా అవకాశం ఉంటుంది. కొంచెం నేను ఫైట్ చేసి అలిగి సలిగి ఇవన్నీ జరిగినాయి. అయితే సరే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని అది మొత్తం తీసేసి మళ్ళీ ఉన్న దాంట్లో మనకు సినిమా స్క్రీన్ ప్లేలో డైలాగ్ టు డైలాగ్ లింకే, షార్ట్ టు షార్ట్ లింకే, ఈ క్యారెక్టర్లోంచి ఆ క్యారెక్టర్ రావడం లింకే. రైట్. కాబట్టి నేను ఇంకా అది లేదు కాబట్టి ఉన్నదాన్ని నేను ఎలా లింక్ చేసుకుంటే వెళ్ళాలి, ఇబ్బంది లేదు. ఇంకా ఆల్రెడీ 50% షూటింగ్ అయిపోయింది, నేనేం చేయలేను. ఏం చేయలేరు ఇంకా. కాబట్టి అంటే ఉన్నదాన్ని అలాగని లింక్ లేదంటే ఇప్పుడు నేను ఒప్పుకోను. నేను చెప్పగలను లింక్ ఎట్లా ఉందో, ఏ సమస్య నుంచి ఏ సమస్య పుట్టింది. ఎలా సార్ అది? సర్దార్ పటేల్ క్యారెక్టర్ ఉంది. సర్దార్ పటేల్ క్యారెక్టర్తో మీనన్ క్యారెక్టర్ మాట్లాడుతుంటాం. ఎవరు ఏంటి ఇంత జరుగుతున్నా ఎదిరించిన వాళ్ళు లేరా అంటే ఒక మైలు ఎదిరించింది అంటే చాకలైలమ్మ తీసుకున్నాం. లింక్ మనం ఎక్కడ లింక్ చేసి ఒక మైలు ఎదిరించింది అంటే చాకలైలమ్మ తీసుకున్నాం. చాకలైలమ్మ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ భీమిరెడ్డి క్యారెక్టరు భీమిరెడ్డి నరసింహారెడ్డిని జైల్లో వేయడం, తర్వాత భీమిరెడ్డి గారి చెవుల్లో ఇవి కొట్టి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సర్దార్ పటేల్ అదంతా విని అంటే ఇక్కడ మీనన్ సర్దార్ పటేల్ మనం మెయిన్ తీసుకొని వాళ్ళు వింటున్నారని చెప్తూ మీనన్ ద్వారా సర్దార్ పటేల్ మొత్తం తెలుసుకుంటున్నాడని చెప్తూ అదేంటి మరి అక్కడ ఉన్న పుడుతున్న నాయకులు సంస్థలు అంటే చాలా నాయకులు పుట్టారు. నాకు కొంత డైలాగ్లో కొంత లేచిపోయింది అక్కడ ట్రిమ్మింగ్లో. రకరకాలు వ్యవసాయ కూలీలు, రైతులు, ప్రజలు, ప్రజా పోరాటాలు, గాయకులు, కవులు, కళాకారులు అన్ని రకాలుగా పోరాటం చేస్తున్నారు. హిందుత్వ సంస్థలు, ఆ సంస్థలు, ఈ సంస్థలు అని అక్కడి నుంచి లీడ్ తీసుకొని ఆర్య సమాజ పని. అట్లా మనం దానికి లింక్ ఉంది, లింక్ లేకుండా లేదు. అయితే ఏంటంటే చూసే వాళ్ళకి ఏంటంటే ఈ మనకు సినిమా వాళ్ళకు అనాదిగా వస్తున్నది ఏంటంటే ఒక హీరోనో ఒక హీరోయినో ప్రీ టైటిల్లో స్టార్ట్ అయితే క్లైమాక్స్ అతని మీద ఎండ్ అయితే లింక్ ఉంది అనుకుంటారు. ఇది అలా కాదు. ఇది మన కథ హిస్టరీ కూడా ఒక క్యారెక్టర్కి సంబంధించిన హిస్టరీ కాదు, సిచ్యువేషన్కి సంబంధించిన హిస్టరీ. సో ఆ సిచ్యువేషన్ను తీసుకురావడానికి లింక్ ఇవ్వాలి. కానీ ఈ చాకలైలమ్మ అలానే జరుపుకుంటూ వస్తే లింక్ వస్తుంది. భీమిరెడ్డి గారి క్యారెక్టర్ ఇంటర్వెల్ దాకా లింక్ వస్తుంది, మళ్ళీ కానీ లాగ్ అవుతుంది. వాళ్ళ స్టోరీ తీసినట్టయితే ఇది వాళ్ళ బయోగ్రఫీ కాదు. దీని టైటిల్ రజాకార్, కంప్లీట్ రజాకార్ మీద వచ్చి రజాకార్ అనేది ప్లూరల్ వర్డ్, వాళ్ళ మీద తీసింది మనం. కాబట్టి అట్లా అనిపిస్తుంది. లింకు లేదు, స్క్రీన్ ప్లేలో లింక్ లేకుండా ఉండదు. ఈ సీన్ చాకలైలమ్మ అయిపోయిందే, మళ్ళీ భీమిరెడ్డి స్టార్ట్ అయిందే అయిపోయిందే, మరి బసమానే స్టార్ట్ అయిందే అయిపోయిందే, ప్రేమ గారిది పూచవ స్టార్ట్ అయిందే అయిపోయింది అనిపిస్తుంటుంది. బట్ మనకు కావాల్సిన సిచ్యువేషన్స్ అయ్యే కదా. ఎందుకంటే మీనన్ ద్వారా సర్దార్ పటేల్ తెలుసుకుంటున్నాడు ఏమేం జరిగిందంటే అప్పటికి మీనన్కి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చెప్తున్నాడు.